ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా, ఏం మాట్లాడుకోవాలి అంటే ఓయో రూమ్స్ కి ప్రాధాన్యత పెరిగిపోయింది. ఏ కారణాల వల్ల అంటూ ఉంటారు. దాంట్లో చూస్తే ఒక ఏజ్ సంబంధం లేకుండా రకరకాల ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఇల్లీగల్ ఓయో రూమ్స్ అయినా వాటికి అసలు ఏంటి, ఎక్కడ ఏమి ఫుల్ స్టాప్ పెట్టలేమా? ఎందుకు ఇలా ఎక్కువగా దాని వైపు ఫోకస్ చూపిస్తూ వస్తున్నారు? అంటే ఇంతకుముందు హోటల్స్ అంటే హోటల్లో రూమ్ ఇవ్వాలి అంటే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ అవునమ్మా. అంటే అంత వెళ్ళేది కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏదేమైనప్పటికీ మానవ సంబంధాల విషయంలో ఈ సంబంధం మంచిదా, ఈ సంబంధం మంచిది కాదా అనే దాని విషయంలో కొంచెం హద్దులు సరిహద్దులు తగ్గినాయి. ఆ తగ్గిన సందర్భంలోనే మనం ఇలాంటివి మాట్లాడుకుంటాం. ఇది స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ వాళ్ళది ఒక రకం సమస్య. మామూలుగా సమాజంలో ఇలా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కాకపోయినా లోకల్గా ఉండే వాళ్ళు కూడా ఒక రూమ్ కావాలి అని అనుకుంటే గనక అది ఆ రూమ్ దేనికోసము, పేకాడుకోవడం కోసమా, లేకపోతే బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడం కోసమా, లేకపోతే సన్నిహితంగా మెలగడం కోసమా, లేదు పార్టీ చేసుకోవడం కోసమా, ఇట్లా రకరకాలుగా రీజన్ ఏదన్నా కానీ ఒక రూమ్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంట్లో ఈ ఆడామగకి సంబంధించిన వివాహేతర సంబంధాల కోసము ఈ ఓయో రూమ్స్ తీసుకుంటున్నారు. ఈ దీనికి అడ్డుకట్ట వెయ్యాలి అంటే మొదటగా ఓయో రూమ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే మేము ఓయో పర్పస్ ఏంటి అనే దానికోసం అడగాల్సిన అవసరం ఈ రోజు పడింది. మామూలుగా అయితే హోటల్ రూము అట్లా ఉండదు. ఇప్పుడు వేరే ఊరు నుంచి వస్తారండి, వచ్చేవాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులు ప్రూఫ్లుగా ఇచ్చారనుకోండి, ఎవరో ఒకళ్ళు ఇస్తే సరిపోద్ది అన్నట్లుంది ఇప్పుడు. అట్లా కాకుండా ఇద్దరు ఆధార్ కార్డు ఇవ్వాలనుకోండి, ఆడ మగ ఇద్దరు ఇవ్వాలనుకోండి, ఈ ఆడ మగ ఇద్దరు ఆధార్ కార్డు ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటో అక్కడ క్లియర్ కట్గా అసలు ఏ సంబంధం లేదు, ఈ రూమ్ తీసుకోవడం కోసమే వచ్చారు అనేది తెలుస్తుంది. అయితే ఇది అలా అడిగే హక్కు వాళ్ళకి లేదు అని చెప్పి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి బేస్ ఏంటి? సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని ఇచ్చింది కాబట్టి మాకు ఆ స్వేచ్ఛ లేదా, మాకు ఆ స్వాతంత్రం లేదా, ఓయో రూముల పెత్తనం ఏంటి అని వీళ్ళు. ఇప్పుడు ఓయో రూములు వాళ్ళు కూడా చట్టం ప్రకారం పెళ్ళైన వాళ్ళే దంపతులు మాత్రమే రావాలి అని ఎక్కడా లేదు కాబట్టి మేము రూములు ఇస్తాము. ఇప్పుడు ఈ రెండింటిని బట్టి మీరు సమస్యగా మాట్లాడింది ఎట్లా సమస్య అవుతుందో చెప్పండి మీరే. అంటే జనరల్ గా ఓయో అనగానే ఇంకా దాని పరంగానే కోణమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. మిగతా బిజినెస్ కమర్షియల్స్ ఇవన్నీ తక్కువగా పక్కకు పెట్టేసినా ఎక్కువగా ఆ ఫోకస్ అయితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో సమస్య దీనివల్ల అంటే మనం మెయిన్ గా ఇల్లీగల్ ఓయో అనే అనుకుంటుంటాం కదా మేడం. కాదమ్మా, నేనేమంటున్నానంటే ఇప్పుడు దంపతులకు మాత్రమే ఇవ్వాలి, అప్పుడు మాత్రమే అది అసాంఘికం కాదు, అది వివాహేతర సంబంధం కాదు. కానీ మరి ఒక పక్క నుంచి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు నేను చేసేది అదో పని అవునా కాదా అనేది పక్కన పెట్టండి, మాకు సుప్రీంకోర్టు లైసెన్స్ ఇచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు దాంతో ఓయో వాళ్ళు కూడా ఓయో వాళ్ళు కూడా వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. పైగా ఇంకోటి ఏంటంటే ఓయో రూమ్స్ చీప్ గా ఉన్నాయి. మామూలు హోటల్ రూమ్స్ కి ఓయో రూమ్స్ కి టారిఫ్ విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. అందుకని చెప్పి ఈ వెళ్లే వాళ్ళు కూడా హోటల్స్ కి వెళ్ళకోకుండా ఓయో రూమ్స్ కి వెళ్తారు. ఆన్లైన్ బుకింగ్స్ ఎక్కువయ్యాయి. అంటే ఏదైనా ఇక్కడ విత్తు ముందా చెట్టు ముందా అనే మాట వచ్చినప్పుడు మనుషులు
మనస్తత్వాల్లో మార్పు రావాలా, ఒకవేళ మనుషులు మనస్తత్వాల్లో మార్పు వచ్చినా వాటిని కళ్ళెం వేసే విధంగా, అంటే స్వీయ నియంత్రణ లేకపోతే చట్టం వైపు నుంచి నియంత్రణ అనే విషయం వచ్చినప్పుడు స్వీయ నియంత్రణే ఉన్నది ఇక్కడ. ఇప్పుడు స్వీయ నియంత్రణకి ఏం చెప్తున్నారు? చట్ట నియంత్రణకైనా స్వీయ నియంత్రణకైనా అది సుప్రీంకోర్టే చెప్పింది కదా. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే, వాళ్ళకి ఆ తీర్పు అనుకూలం అనుకోండి, ఒక భార్య భర్త ఉన్నారు, భర్తకు అది ఆ తీర్పు అనుకూలం అనుకోండి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆయన ఆ తీర్పు గురించి మాట్లాడతాడు. అది భార్యకి అనుకూలం కాదనుకోండి, అట్లెట్లా న్యాయం ధర్మం అని మాట్లాడతారు. కానీ ఇక్కడ వీటన్నిటిని మించింది ఇంకొకటి ఏముంది అంటే, ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఇది నిర్వివాదాంశం. వీళ్ళు మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అని వాళ్ళు అనడము, ఆ ఉండడం వల్ల ఇంట్లో వచ్చే ఇబ్బందులు వల్ల పిల్లలు ఇబ్బంది పడితే పిల్లల మానసిక వికాసానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రవర్తన విషయంలో కావచ్చు మార్పులు వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇంటిలో ఒక సమస్య వచ్చింది అంటే ఆ తల్లిదండ్రులే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు కానీ ఒక పాప కానీ ఇంట్లో ఎన్ని గంటలు ఉంటారు? 8 గంటలు నిద్రకు పోతుంది. నిద్ర ఇంకా దానిలో ఏమీ లేదు. ఒక్క 4 గంటలే తల్లిదండ్రులకి వీళ్ళు అందుబాటులో ఉంటారు. ఒక 8 గంటలు స్కూల్లో ఉంటారు. ఒక 4 గంటలు ఈ పక్క పిల్లలతో ఆడుకోవటమో ఏదో ఇంకోటో ఉంటారు. ఈ 4 గంటల సమయంలో ఈ తల్లిదండ్రులు ఎంతగా పిల్లల మీద ప్రభావం చూపిస్తారు అంటే, ఈ తన్నుకుని చచ్చే పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఆ ప్రభావం పిల్లల మీద పడదా? పడుతుంది. ఇప్పుడు తండ్రికి సంబంధించి ఏదైనా ఒక ఇబ్బంది ఉంది అంటే ఈ భార్యలు ఖచ్చితంగా పిల్లలతో మాట్లాడతారు. ఈ పిల్లలు వినేటట్లుగానే వాళ్ళ తగాదాలు ఆడుకుంటారు. ఏ తల్లిదండ్రులు ఈరోజు పిల్లల ముందు కాకుండా పిల్లలు లేకోకుండా తగాదా ఆడుకోండి అని చెప్తే వినే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా అరుదు మేడం. అరుదు. ఈ ప్రభావం పిల్లల మీద పడుతుంది. పిల్లల పెంపకం అనేది కుటుంబ బాధ్యతే కాకుండా సామాజిక బాధ్యత కూడా. ఎందుకంటే ఈ పిల్లలు మళ్ళీ రేపు సమాజంలోకి వెళ్తారు కదా, అలాంటప్పుడు సామాజిక బాధ్యత అవుతుంది. మరి ఇంట్లో సరిగా ఉన్నా గానీ బయటికి వెళ్ళిన తర్వాత, సమాజంలోకి వెళ్ళిన తర్వాత, ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ బయట ప్రభావాలకి లోనయ్యి పాడైపోతున్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏది ఏమైనా సరే ఒక పిల్లవాడి మానసిక వికాసము అతని మొదటి 5 సంవత్సరాల లోపు ఆ ఇంటి పరిస్థితులు కావచ్చు, ఆ తల్లిదండ్రుల పెంపకం కావచ్చు, వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారనే దాన్ని బట్టి వాడి భవిష్యత్ అంతా నిర్ణయించబడుతుంది. భవిష్యత్తు మానసిక వికాసానికి ఇది పునాది అనేది మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనం దీనిని పరిగణలోకి తీసుకొని ఏ భార్యాభర్తలైనా సరే మీ మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం లేకుండా చూసుకోండి. అందుకని ఏదో ఒక ప్రత్యేకమైన కేసులో ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పు అందరికీ వర్తిస్తుంది అని కోర్టులు చెప్పడము తప్పే. అలాగే దాన్ని వాళ్ళ పైత్యాలకి, వాళ్ళ విలాసాలకి, వాళ్ళ కోరికలకి దాన్ని అడ్డం పెట్టుకోవడము తప్పు. మనుషులు ఒకవైపు నుంచి పొరపాట్లు చేస్తుంటే కోర్టు ఒకవైపు నుంచి తప్పు చేసింది ఈ విషయంలో, ఈ తీర్పు ఇచ్చి. కానీ ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? వాళ్ళు అన్నారు సరే, నీ బుద్ధి ఏమైంది అంటారా? అదే క్వశ్చన్ రైజ్ వస్తుంది కదా. అందుకని ముందుగా మనము స్వీయ నియంత్రణ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే, ఇప్పుడు పోయే రూమ్లో వాళ్ళకి లాభం వస్తుందా, సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చింది అనే దానికంటే కూడా నీ ఇంట్లో నిప్పు పడితే ఎవరికి నష్టం? నీకు, నీ భార్యకి, నీ పిల్లలకి. అందుకని వ్యక్తులుగా ముందు ఒక ప్రక్షాళన మొదలెట్టండి. మొదలెడితే ఆటోమేటిక్గా మీరు మీ పక్క వ్యక్తిని, మీ జీవిత భాగస్వామిని కూడా మీరు ఎంతో కొంత మార్చుకోగలుగుతారు. ఇది నాకు అవసరమైన విషయం అని మీరు అనుకోండి, మార్పు సాధ్యం వచ్చేస్తుంది. పోనీ పెళ్లికి ముందు మీరు ఎలా ఉన్నా, పెళ్లి తర్వాత అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మేము ఒక పెళ్లి బంధంలోకి వెళ్తున్నాము అంటే ఇది ఒక బాధ్యత, ఇది ఒక కమిట్మెంట్ అనుకోండి. నిజాయితీగా ఉండాలి అనేది.
పట్టుబడి అదే వేలో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. కానీ ఈ నిజాయితీగా ఉండడానికో, కట్టుబడి ఉండటానికో చాలా విషయాలు వీళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని తట్టుకుని ఉండగలగటమే, వాటన్నిటిని ఇప్పుడు మనకు బాణాల్లాగా తగులుతూ ఉంటాయి. మనం అన్నిటినీ పక్కన పెట్టేసేయాలి. పెట్టేసి మనకి మనం వ్యక్తిగతంగా నేను నా పెళ్ళికి నేను కట్టుబడి ఉన్నానా లేదా, నేను బాధ్యతగా ఉన్నానా లేదని ఎవరికి వాళ్ళే క్వశ్చనింగ్ చేసుకోవాలి. ఆ క్వశ్చనింగ్ చేసుకుంటే స్వీయ నియంత్రణ వస్తుంది. స్వీయ నియంత్రణ వచ్చింది అనుకోండి, ఇక అంతగా రెండో వాళ్ళకి అది లేదనుకోండి, అప్పుడు ఏంటి అనేది చూడాలి. అంతేగాని వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తా, వాళ్ళు చేశారు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తా, ఇది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా మన అంతిమంగా మనం కోరుకునేది ఏంటి, ఒక కుటుంబం ప్రశాంతంగా హ్యాపీగా ఎలాంటి కలహాలు లేకుండా ఉండటం, సమాజానికి ఒక మంచి దారి చూపేలా ఉండాలి ఆ ఫ్యామిలీ. అంటే సమాజానికి మంచి దారి చూపించగలరు, ముందు వాళ్ళ ఇంటికి దారి చూపించుకుంటే అంటారు ఇంట గెలిచి రచ్చగలవడం, అట్లా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోగలిగితే వాళ్ళ క్షేమము, సంక్షేమము, రక్షణ ఇవన్నీ ఇది మా బాధ్యత అని తల్లిదండ్రులు ఫీల్ అయ్యారనుకోండి, దీని పరిష్కారం ఎంతో కొంత దొరుకుతుంది. తప్పకుండా అమ్మ, నిజం చెప్పారు. ఎందుకంటే స్వీయ నియంత్రణ ఫస్ట్ సెల్ఫ్ గా మనం క్వశ్చన్ చేసుకుంటే కనుక అక్కడే ఆన్సర్ దొరికిపోతుంది. మీరు రెస్పాన్సిబిలిటీ అన్నారు కదా, ఫ్యామిలీకి నిజంగా ఒక బాధ్యత అది అనుకుంటే చాలా వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. నమస్తే.